ఓకే. ఇప్పుడు మనం ముందు వీడియోలో మనం జిరియా కోల్ ఫీల్డ్ ఎలాగెళ్ళి చూసాం కదా, దండబాదు టు జిరియా కోల్ ఫీల్డ్. ఇప్పుడు మనం జిరియా టు కోల్ ఫీల్డ్ అయిపోయింది కదా, జిరియాకి వస్తాం. జిరియా అయిపోయింది, ఇప్పుడు ధన్బాద్లో వచ్చాం. ధన్బాద్ టు ఇప్పుడు బద్రీనాథ్ టెంపుల్కి ఎలాగెళ్ళాలి. ఇప్పుడు ధన్బాద్ నుంచి ఇక్కడికి ఎలాగెళ్ళాలి ఆలోచించుకోవాలి. నేను మర్చిపోయాను ఎలాగొచ్చాను. ధన్బాద్ ఓకే ఓకే ధన్బాద్లో దిగిపోండి. ధన్బాద్ టు గియోదర్ జీతో స్టార్ట్ అవుతుంది. GEOGHAR దేవగర్ అనమాట. DEOGHAR దియోగర్. ఓకే కదా, దియోగర్లో దేవుడు ఉన్నాడు. ఓకేనా, కానీ దియోగర్లో రూములు బాగోవంట. అసలు రూములు ఉంటాయో లేవో తెలియదంట. దియోగర్ చాలా చిన్న స్టేషన్ అనమాట. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి JESD అని ఉంటుంది. JASDINH జెస్ది. ఓకే, జెస్ది అని ఉంటుంది. అక్కడ తీసుకోండి, అక్కడ రూమ్ తీసుకోండి. ఇది మాత్రం ముందే బుక్ చేయాలి. నేను వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీ లేదు. ఏసీ రూమ్ తీసుకోండి. ఏసీ రూమ్లో ఉంది. ఇంకా మాకు అప్పుడు ఆప్షన్ లేదు. ఇంకా 250 రూపీస్ తీసుకున్నాడు దానికి. ఇట్స్ ఓకే. 250 రూపాయలు. ఇంకా డార్మెంటరీ అనమాట. డార్మెంటరీ అన్న 9 బెడ్లు ఉన్నాయి కదా. రూమ్ చూస్తే 1 కిలోమీటర్ ఉంది. రూమ్ చూస్తే కిలోమీటర్ ఉంది. చూస్తే 9 బెడ్లే ఉన్నాయి. ఏసీ ఉంది, బాత్రూమ్లు ఉన్నాయి, అంతా బాగున్నాయి, అంతా చాలా నీట్గా ఉన్నాయి. బెస్ట్, అదే బెస్ట్. ఓకే, ఏసీ తీసుకోండి. ఒక ఫ్యామిలీతో వచ్చిన ఏసీ తీసుకోండి. నాన్ ఏసీ తీసుకున్నా పర్లేదు, తీసుకోండి. అందులో ప్రాబ్లం ఉండదు, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే జేఎస్టీ చాలా పెద్ద స్టేషన్ అనమాట. నాకు తెలియదు ఇప్పుడు దాన్ని. ఓకే, జేఎస్టీలో దిగిపోతారు. ఓకే, జేఎస్టీ నుంచి దియోగర్కి వెళ్తారు. ఇది అంతే, 20 రూపాయలు స్టేషన్. ఆడ టెంపుల్ తిప్పేస్తారు. बैग तो रिमूव कर दो। बैग कहाँ है? క్లీన్ చేయడం వచ్చారు. అసలు ఎన్ని క్లీన్ చేస్తారో తెలియదు. ఎంత క్లీన్ చేస్తే అంతే ఉంటాం. వీళ్ళు మారాడు మహాత్ముడు. చూస్తలేదు. ఇప్పుడు జేఎస్డీలో దిగిపోతారు కదా. జేఎస్డీలో దిగిపోయి మీరు ఇప్పుడు జేఎస్డీలో రూమ్ తీసుకొని చెప్పినట్టు. ఓకేనా, అది బెస్ట్ అనమాట. ఏసీ నాకు అది కొంచెం ఫ్యాన్తో జేసీలో రూమ్ తీసుకోండి. బెస్ట్, అదే బెస్ట్. ఒకవేళ మీకు కానీ మార్నింగ్ వెళ్ళాలి, మీకు ఇంకా తప్పదు, ఇంకా 10-15 గంటలు ఉంటారంటే రూమ్ తీసుకొని ఒక పెద్దవాళ్ళు వచ్చారు అనుకో, రూమ్లో ఉంచండి, మీరు వెళ్ళిపోండి. గుడికి చెప్పాను ఆ వీడియో నాకు తెలిసి. దీని తర్వాత పోస్ట్ చేస్తాను. అస్సలు మరి వరస్ట్ అర్థమైందా? ఆ వీడియో చూడండి. అసలు ఎలాగ వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్ అంటే మొత్తం చెప్తాను. అస్సలు చెప్తున్నా అసలు. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి ఎలా. ఓకే, జేఎస్టీ అయినా దియోగర్ అని. ఒకవేళ మీరు బేగా ఇవ్వాలనుకోండి, ఒకవేళ మీరు నైట్ ఉండడం అనుకోండి, దియోగర్లో దిగిపోండి. నో వరీస్. దేవగర్ నుంచి
ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, అక్కడికి గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకోవచ్చు. చెప్పినంత ఈజీ ఉంటుంది. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది ఎందుకు రూమ్ తీసుకొని ఉంటుంది. రూమ్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. చూడు, ఆ రిజర్వేషన్ కూడా గవర్నమెంట్ ఎలా బుక్ చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అక్కడికి వెళ్ళి కౌంటర్ నెంబర్ 7 అనమాట, కౌంటర్ నెంబర్ 7 దగ్గరికి వెళ్ళి రాసుకుంటాడు పిఎన్ఆర్ నెంబర్లు ఇది అది రాసుకొని స్టాంప్ గుద్ది ఇస్తాడు నీకు. అది నువ్వు పట్టుకొని వెళ్ళి టీటీఓ దగ్గరికి వెళ్ళాలి. టీటీఓ దాని పక్కన లెఫ్ట్ ఉంటాడు, లెఫ్ట్ సైడ్లో ఉంటాడు, చిన్న బోర్డు వేసుకుని ఉంటుంది, బ్లూ బోర్డ్ చిన్న చాలా కనబడుతుంది, బ్లూ డోర్స్ అనమాట, చెక్క డోర్లు, అది ఒకటే వెరైటీగా ఉంటుంది. లోపలికి వెళ్ళి టీటీఓడికి వేస్తే టీటీఓడి చూసి రిజిస్టర్లో మీ పేర్లు అవన్నీ రాసుకొని ఇది అవుట్ టు బుక్ గవర్నమెంట్ వచ్చిన షార్ట్లో కట్ చేసి పెడతాను, నీట్గా అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళి ఆడ స్టాంప్ గుద్దాక మీకు మళ్ళీ సైన్ అవన్నీ పెట్టుకొని నీకు ఒక పేపర్ ఇస్తాడు, ఆ పేపర్ పట్టుకొని పైకి వెళ్ళిపోయి అక్కడ అడగాలి. టీటీఓ పక్కన కూడా ఉంటాడు, ఆడిని అడగండి, ఆడే బెడ్షీటు ఇది తడగాడు ఇస్తాడనమాట. అని పట్టుకొని ఆ 2 పట్టుకొని వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళి పడుకోవడం. సింపుల్ యాజ్ సెట్. ఆన్లైన్లో చూడండి, రిటైరింగ్ రూమ్ చెప్పాను కదా, అది ఎలా బుక్ చేయాలో క్లియర్ చెప్పేస్తాను. జస్ట్ బుక్ చేస్తారు, ఐఆర్టీసీ రిటైరింగ్ రూమ్స్ వెబ్సైట్లోకి వెళ్తారు, దాని తర్వాత పిఎన్ఆర్ టైప్ చేస్తారు, ఏ కావాలో చూడండి, ఆప్షన్స్ వచ్చేస్తాయి, అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోండి, అక్కడ ఆఫ్లైన్లో ఏ సపోర్ట్ ఉండదు, అసలు 0 సపోర్ట్. ఎందుకో తెలియదు. ఓకేనా, వెళ్ళిపోయి అంతే. అలా డామినేటర్ బుక్ చేసుకొని రూపంగానే ఉండిపోండి. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా జియోధర్ అయితే జియోధర్, జిస్ది అయితే జిస్ది, అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని గుడికి వెళ్ళిపోవడం. గుడి లోపల ఏం చేయాలో అది ఆ వీడియోలో చెప్తాను. ఆ వీడియో చెప్పాను ఆల్రెడీ, అలాగే వెళ్ళాలి, ఆటో దిగాక ఏమేమి చేయాలని చెప్పాను. ఓకేనా, ఇది జస్ట్ హౌ టు రీచ్ బద్రీనాథ్ టెంపుల్ ఫ్రమ్ ధన్బాద్, రైట్, ఫ్రమ్ ధన్బాద్ వీడియో. థ్యాంక్ యూ.